హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 110. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు త్వరలో లక్కమాంబ సీరియల్ అయిపోబోతుందండి. దాని ప్లేస్లో నా ఇష్టసఖి అనే సీరియల్ని రీప్లేస్ చేస్తున్నాను. కాబట్టి దానికి సంబంధించిన ప్రోమోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒక రీల్ లాగా. అది అందరికీ చేరిందో లేదో తెలియదు, అందుకే ఈ సీరియల్ చివర్లో ఆ ప్రోమోని యాడ్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా చూడండి. త్వరలో మిస్ లక్కమాంబ కంప్లీట్ అవ్వాలి, ఆ సీరియల్ స్టార్ట్ అవుతుంది. ప్రోమో ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో చెప్పండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాల్లో తన బ్యాగ్ సర్దుకుంటుంది పావని. చెప్తున్నాను కదా, మర్యాదగా డోర్ తీ అండ్ నాకు డోర్ కావాలి అన్నాడు కోపంగా భరణి. తను బ్యాగ్ సర్దుకుంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది పావని. భరణి ఇంకా కోపంగా మారి, ఏంటే వినిపిస్తుందా, డ్రెస్ ఇవ్వవే అని అరుస్తున్నాడు. వెంటనే తన ఫోన్ తీసి డైనింగ్ టేబుల్ పై పెట్టి, చూడు నేను వెళ్తున్నాను, నీ ఫోన్ ఇక్కడ పెట్టాను, బయటికి వచ్చినప్పుడు తీసుకో అండ్ నా లైఫ్ లో మరొకసారి నన్ను డిస్టర్బ్ చెయ్యకు అంది. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు, అనవసరంగా నాకు కోపం తెప్పించి అని భరణి అనేసరికి, తప్పు ఇప్పుడు కాదు ఎప్పుడో చేశాను. నీలాంటి సాడిస్ట్ సైకో ఫెల్లోని నమ్మి నీ చెయ్యి పట్టుకొని నా ఫ్యామిలీని వదిలేసి ఎప్పుడైతే నీతో వచ్చానో అప్పుడే నేరమైంది నాతో. నువ్వు నీ మాయ మాటలతో నా భర్తని నాకు వ్యతిరేకంగా చూపించి నీ వైపు తిప్పుకున్నావు. ఆ మాటకొస్తే నీకైనా చిత్రీకరించిన ఎగ్జాంపుల్స్ కి నేను పడిపోయి నేను నీ వైపు వచ్చాను చూడు. ఇప్పుడు నన్ను నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. అయినా ఈ తప్పుకు నన్ను నేనే క్షమించుకోలేను. నా వాళ్ళు నన్ను ఎలా క్షమిస్తారు? వాళ్ళు క్షమిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు అంటుంది పావని. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళడం? సరే, ఇకపైన నిన్ను ఏమీ అనను, కొట్టను కూడా. డోర్ తీ, మనం కాంప్రమైజ్ అవుదాం. నువ్వు కోరుకున్నట్లే నా భార్యకు విడాకులు ఇచ్చి మనం త్వరలో పెళ్లి చేసుకుందాం అని మళ్ళీ ఆశ పెట్టాడు భరణి. ఇంకా నమ్ముతాను అనుకుంటున్నావా? నేను నా కుటుంబాన్ని వదిలేసి నీతో వచ్చినప్పుడే విడాకుల గురించి మాట ఎత్తలేదు. అలాంటిది ఇప్పుడు నేను డోర్ తీస్తే నువ్వు నీ భార్యకు విడాకులు ఇస్తావా? నేను మరోసారి నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీ కంటికి? ఇప్పుడు చెప్తున్నానురా, నువ్వు మరొకసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తాను. ఇప్పుడు కూడా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది కాబట్టి. నువ్వు ఒక్కడివే చెడ్డవాడివి అని నేను అనను, కానీ మరొకసారి నీ స్వార్థం కోసం వేరే అమ్మాయిని ట్రాప్ చేయకు. అలా చేసి నువ్వు తనతో నాతో బిహేవ్ చేసినట్టే చేస్తే తను నాలా నిన్ను వదిలేయదు, చంపేస్తుంది అని చెప్పి బయటికి నడిచింది పావని బ్యాగ్ తీసుకొని. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు భరణి డోర్ ఓపెన్ చెయ్యమని. వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గరికి వెళ్ళి టీవీ సౌండ్ ఇంకా పెంచేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇక కాసేపు అరచి అరచి అసహనంగా టేబుల్ దిగాడు. తన అవతారం చూసుకున్నాడు భరణి. అసలు రాత్రి తిన్న పకోడీలోనే ఏదో కలిపినట్లుంది పావని. పార్టీకి వెళ్ళినప్పుడే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించాయి. అసలు ఫ్లాట్కి ఎలా వచ్చానో కూడా గుర్తుకు లేదు. మార్నింగ్ చూసేసరికి ఒంటి పైన నూనె పోగు లేదు, బయట డోర్ ఓపెన్ లేదు, కబోర్డ్స్ అన్ని లాక్ లో ఉన్నాయి. అట్లీస్ట్ నడుముకి చుట్టుకుందామంటే బెడ్ పైన బెడ్షీట్ కాదు కదా, ఒక పిల్లో కవర్ కూడా లేదు, ఒక కాటన్ కూడా లేకుండా చేసింది. తన కార్ కీస్, కబర్డ్ కీస్, ఫోన్ అన్ని ఎదురుగా ఉన్న హాల్లో డైనింగ్ టేబుల్ పైన దర్శనమిస్తున్నాయి. పక్క ప్లాన్ తో చేసింది అని కోపం కసి పెరిగిపోయాయి భరణికి పావని పైన. అతనికి వచ్చే ఫ్రస్ట్రేషన్ భరించలేక చేతికి అందిన ప్రతి వస్తువుని నేలకేసి కొడుతున్నాడు. అతనికి ఎలా బయటికి వెళ్లాలో, సహాయం ఎవరిని అసలు ఎలా అడగాలో కూడా తెలియట్లేదు. అసలు తన సౌండే బయటికి వెళ్ళడం లేదు టీవీ సౌండ్ కి. ఇప్పుడు ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను పడేసిన వస్తువుల్లో ఒక వస్తువు కనిపించి
అతని కళ్ళు మెరిశాయి అది చూడగానే. ఇక అతని ప్రాణం లేచి వచ్చింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది ఆఫ్ లో కనబడింది కింద పడడం వల్ల. వెంటనే మరొకసారి ఆన్ చేశాడు. అతని అదృష్టమో పావని దురదృష్టమో తెలియదు కానీ అది పని చేయడం మొదలుపెట్టింది. ఇక హ్యాపీగా అతను తన స్మార్ట్ వాచ్ లోని వాట్సాప్ ఫీచర్ ని ఆన్ చేశాడు భరణి. మమ్మీ నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది ఆరుహి సడన్ గా శుభని చూసి. తన మాటకి ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న సుదీప్ తలెత్తి ఎదురుగా చూశాడు. శుభ ఆమె వెనకాల సూర్య కూడా కనిపించాడు నవ్వుతూ. ఇక వాళ్ళని విష్ చేశాడు సుదీప్. హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు అని అడిగాడు ఆరోహిని సూర్య. పాప గుడ్ అంకుల్ అవర్ యూ అని అడిగింది క్యూట్ గా. ఐఎమ్ ఆల్సో గుడ్ డార్లింగ్ అంటూ సూర్య సుదీప్ ఎదురుగా కూర్చున్నాడు. ఇక శుభ బంగారం నువ్వు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ తినలేదంట అంటూ ఒళ్ళోకి తీసుకుంది ఆరోహి పాపని. గార్డెన్ ఏరియాలో మెత్తగా మ్యాట్ పరిచి కూర్చోబెట్టారు. హోంవర్క్ చేసుకుంటుంది. పక్కన ఆయా కూడా ఉంది. ఐఎమ్ నాట్ హంగ్రీ అంటుంది పాప చాలా క్యూట్ గా. మరి నువ్వు నా అంత పెద్ద అవ్వాలి అంటే తినాలి కదా అని అడిగింది శుభ. యా బట్ అంతకంటే ముందు నాకు నీలక లాంగ్ హెయిర్స్ కావాలి మమ్మ, ఆ తర్వాత పెద్దవుతా అంటుంది ముందుకు పడిన జడని చేతిలోకి తీసుకొని చూపిస్తూ ఆరోహి. పెద్ద జడ కావాలి అంటే నువ్వు కూడా టైం టు టైం ఫుడ్ స్కిప్ చేయకుండా తినాలి, అప్పుడే హెయిర్ గ్రోత్ ఉంటుంది అంటూ ఆయాకి సైగ చేస్తుంది. ఆమె పాల గ్లాస్ తెచ్చి ఇవ్వడంతో పాపకి తాగిస్తుంది శుభ. వచ్చినప్పటి నుంచి అస్సలు మాట వినని ఆరోహి శుభ చెప్పగానే టక్కున పాలు తాగేసింది అని సూర్యతో మాట్లాడుతూ అదే గమనిస్తున్నాడు సుదీప్. అప్పుడే మేడు వచ్చి మేడం మెలకువయ్యారు అని చెప్తుంది శుభకి. దాంతో నువ్వు హోంవర్క్ చేస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అంటూ అన్నపూర్ణమ్మ రూమ్ కి వెళ్తుంది శుభ. డైలీ మార్నింగ్ అన్నపూర్ణమ్మని కలిసి పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతున్నారు శుభ అండ్ సూర్య. అలాగే ఈవినింగ్ ఆఫీస్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి వెళ్లే దారిలోనే ఒకసారి వచ్చి కలిసి వెళ్తున్నారు. పాప కూడా హ్యాపీ అయిపోతుంది. రోజు శుభని కలవడంతో అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు. చెప్పినట్లు వింటుంది. చాలా వరకు అది సుదీప్ కి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. శుభని చూడగానే నవ్వుతూ వచ్చావా, నీకోసమే చూస్తున్నా ఇంకా రాలేదే. అంతలోనే నిద్ర పట్టేసింది శుభ అంటుంది అన్నపూర్ణమ్మ. టైంకి తింటున్నారా, మెడిసిన్ వేసుకున్నారా, హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అంటుంది శుభ. నువ్వు అంతలా చెప్పాక వినకుండా ఎలా ఉంటానే, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి ఉంటావు, మళ్ళీ గుడికి వెళ్ళినట్లు పొద్దున సాయంత్రం నా దగ్గరికి వస్తున్నావు అంటూ ఆమె నొచ్చుకుంటుంది. పర్లేదు పిన్ని, అలా అంటే ఎలా అంటూ ఒక విషయం అడుగుతాను పావని గురించి. ఇది మీరు మనసులోనే పెట్టుకోండి, మళ్ళీ సుదీప్ తో కూడా మాట్లాడొద్దు అంటుంది శుభ. పర్లేదే చెప్పు అంది ఆమె. పావని సుదీప్ ని ఇష్టపడలేదు కదా, మరి మీరెందుకు అంతలా తనని బలవంత పెట్టి పెళ్లి చేశారు అని అడిగింది శుభ. దానికి అన్నపూర్ణమ్మ చిన్నగా నవ్వుతూ, నేనేం తప్పు పని చెయ్యలేదు శుభ. నేనే కాదు, ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డకి తమ కంటే మంచి స్థాయిలో ఉన్న సంబంధం వస్తే చాలా సంతోషిస్తారు. మేము కూడా అలాగే అనుకున్నాం. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలతో జీవితాంతం తోడు ఉండరు కదా. పైగా సుదీప్ తనని ఇష్టపడ్డాడు. ఇష్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితాంతం ప్రేమగా చూసుకుంటారు. ఇక ఎప్పటికీ మాకు ఎదురు చూడకుండా హ్యాపీగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదమ్మా అంటూ 2 సెకండ్లు ఆగి, ఈ పెళ్లి చేసి తప్పు చేశామా శుభ అని అడిగింది అన్నపూర్ణ. తప్పు చేశారని కాదు పిన్ని, కానీ అంత ఈజీగా పావని ఎలా వెళ్ళిపోయింది, ఆ ప్రశ్నకి నాకు జవాబు దొరకడం లేదు. ఆలోచించిన ప్రతిసారి ఒకటే డౌట్ వస్తుంది, పెళ్లి ఆమె ఇష్టం లేదేమో అని. తను మనస్ఫూర్తిగా సుదీప్ ని ప్రేమించి ఉంటే ఇలాంటి పని చేసేది కాదేమో. ఎందుకంటే నాది కూడా ప్రేమ పెళ్లి కాదు పిన్ని. ఇంకా చెప్పాలి అంటే తాళి కట్టే అరగంట ముందు దాకా కూడా నా పెళ్లి జరుగుతుందని నాకే తెలియదు. అయినా కూడా ఇప్పుడు సూర్య అంటే నాకు చాలా ఇష్టం.
ఇష్టం అనే మాట కూడా చాలా చిన్నదైపోయింది. నా ప్రాణం ఆయన. ఆయన లేకుండా నా లైఫ్ ని నేను ఊహించుకోలేను. అలాంటిది అంత ఈజీగా ఈ బంధం తెంపుకొని ఎందుకు వెళ్ళిపోయింది పావని? ఒక్కోసారి నాకు ఈ మాట పావనిని అడగాలి అన్నంత కోపం వస్తుంది తన పైన. కానీ మరుక్షణం ఏం హక్కుతో అడుగుతాను అని ప్రశ్నించుకుంటూనే నిరాశగా నవ్వింది శుభ. ఆ మాటకి అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, తప్పు మా వైపే ఉంది, మేమే దాన్ని చాలా గారాబం చేసి చెడగొట్టాం. అది ఎంతలా చెడిపోయింది అంటే తన కాపురాన్ని కూడా చెడగొట్టుకుంది అంటుంది. సరే, ఈ విషయం వదిలేయండి అంటూ ఉండగా డ్రాయింగ్ బుక్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆరుహి. మమ్మ, నాకు డ్రాయింగ్ లో హెల్ప్ చేయవా అంటూ. ఓకే అంటూ మీరు రెస్ట్ తీసుకోండి, నేను తనకు డ్రాయింగ్ చేయించి బయలుదేరుతాను అని శుభ అనగానే ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఆమె కలలో కూడా చీమకు హాని చేయదు. అలాంటిది తనకు తెలియకుండా చాలా పెద్ద పొరపాటు జరిగింది అని గ్రహించింది. కానీ అప్పటికే విషయం తన చెయ్యి దాటి వెళ్ళిపోయింది. అందుకే ఆమె వెనకే ముంచుకు వస్తున్న ఈ గండం నుంచి బయటపడాలని తప్పించుకొని పారిపోతుంది. మరి అతను ఊరుకుంటాడా? తన ఇష్టం, నమ్మకం, ప్రేమ అనేవి లెక్క చేయకుండా ద్రోహం చేయాలని చూస్తే క్షమిస్తాడా? లేదు. వెంటనే వేట ప్రారంభించాడు. వెంటాడి చివరికి పట్టుకున్నాడు. తనకు కలిగిన పరాభావానికి శిక్ష కూడా వెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఏ ఆడపిల్ల ఊహించని, అసలు కోరుకొని శిక్షనే వేశాడు పసుపు తాడుతో. తన పగలో భాగంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. అది ఆమె సహించలేకపోయింది. అతని దౌర్జన్యం భరించలేక ఎదురు తిరిగింది. కానీ అతని భుజబలం ముందే కాదు, బుద్ధి బలం ముందు కూడా ఓడిపోయింది, ఓటమి ఒప్పుకుంది. మరి ఇష్టం, ప్రేమ లేని వీళ్ళ బంధం కేవలం కోపంతో, పగతో, ద్వేషంతో మొదలయ్యింది. వీళ్ళ బంధానికి పేరు పెడితే అది ఎలా ఉంటుంది? ఈ బంధం మొదలు పెట్టిన వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ బంధానికి ఇచ్చే విలువ ఏంటి? ఈ రెండు జీవితాలకు సమాధానం ఏంటి? కావలసిన వాళ్ళు పన్నిన పన్నాగమా, లేక విధి రాసిన రాత? అది తెలుసుకోవాలి అనుకుంటే వినండి నా ఇష్ట సఖి కొత్త సిరీస్ మీ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్లో త్వరలో. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.